బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సామాన్యమైన భక్తులు, సామాన్య ప్రజానీకము ఈ మాఘగుప్త నవరాత్రుల్లో ఎటువంటి పదార్థాలు దానం చేసుకోవాలి? తప్పనిసరిగా ఈ గుప్త నవరాత్రుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువుల దగ్గర కానీ సాధకుల దగ్గరకు కానీ వెళ్ళి వస్త్రదానం చేయాలి. మొట్టమొదటిగా ఈ గుప్త నవరాత్రుల్లో ముందు వస్త్రదానం, తర్వాత ధాన్యదానం, తర్వాత ధనదానం, నీకు శక్తి ఏదన్నా కలిగి ఉంటే సువర్ణదానం, ఇంకా శక్తి కలిగి ఉంటే భూదానం. ఈ దానాలు గుప్త నవరాత్రుల్లో కేవలం సాధకుడికి కానీ గురువులకు కానీ మాత్రమే దానం చేయాలి. ఎందుకనంటే ఆ మంత్రానుష్ఠాన శక్తి యొక్క ప్రభావమే ఇవన్నీ చేపిస్తుంది. మనం ఇవ్వాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని కాదు తల్లి, దాని యొక్క ధర్మం అంతే. ఓకే, అయితే ఇప్పుడు ఈ దానం చేసే క్రమంలో ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వటం కూడా దానం కిందికి వస్తుందంటారా? అంతే తల్లి. ఎందుకంటే అన్నదానం చేస్తారు చాలామంది, మీరు చూస్తారు. వాళ్ళు తింటున్నంతసేపు అక్కడ ఉండరు, ఆ పదార్థాలు వడ్డించే అవకాశం తీసుకోరు. తిన్న తర్వాత వాటిని అక్కడి నుంచి శుభ్రపరిచే విధానంలోకి వెళ్ళరు. అందుకని ఎప్పుడైనా సరే అన్నదానం అంటే ఏంటి తల్లి? ఒక 1116లో లేదా లక్షలో చదివించడం అని అన్నదానం అని అన్నారు. ఎక్కడైనా దేవాలయాల్లో అన్నదానం నడుస్తుంది అని అంటే దాంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలి. అంటే ఆ విస్తర వేయాలి, పదార్థాలు వండించాలి, వాళ్ళు తినగా మిగిలినటువంటి విస్తరణలు మనమే స్వహస్త్రాలతో తీసుకోవాలి. ఇది సంపూర్ణమైనటువంటి సేవ చేస్తేనే అన్నదానంలో భాగస్వామ్యం. ఇప్పుడు ఇంట్లో ప్రసాదం తీసుకుంటారు, అంటే భోజనం చేస్తారు. మీరు భోజనం సిద్ధం చేసి అన్నీ ఆ వంటగదిలో అలాగే ఉంచేసారనుకో, దేనికి పని చేస్తాయి? చేసుకోవాలి కదా, వడ్డించుకోవాలి, తినాలి కదా. ఇలాగ ఏదైతే ప్రక్రియ నిత్యక్రతువులో జరుగుతుందో అన్నదానము, నా దగ్గర శక్తి ఉందంటే ఒక 10,116 ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, అన్నదానం చేసేయండి. చేయరండి. ఎవరి కర్మస్వీయ వారే దాన్ని అనుభవించాలి, వారే భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఉంటుంది. అందుకని ఏ పత్రంలోనైతే పదార్థాలు వండి పెడుతున్నారో నువ్వు ప్రేమతో పెడితేనే దాని యొక్క పరమార్థం. అందుకని అమ్మకు పెట్టేటువంటి పదార్థాలు కానీ, అమ్మకు అభిషేకించేటువంటి విధానాలు కానీ, అమ్మకు అర్పించేటువంటి పువ్వులు కానీ, అమ్మకు అర్పించేటువంటి సకల ద్రవ్యాలు ఏదైనా కానీ నీ మనసుతో మాత్రమే చేయమని చెబుతాం. అలాగే తల్లి పేరు చెప్పి, దేవాలయం పేరు చెప్పి నువ్వు చేసేటువంటి ఏ దానంలోనైనా సరే భాగస్వామ్యం అయి తీరాల్సిందే. అంతే తప్ప రసీదు పొంది నేను రసీదు ఇచ్చాను, దానం ఇచ్చానంటే నిష్ప్రయోజనం. అంతే తల్లి. ఈ మాఘగుప్త నవరాత్రుల్లో గమనిస్తే కూడా మనకు అనేక పర్వదినాలు కూడా వస్తూ ఉంటాయి. వసంత పంచమి అని, భీష్మాష్టమి అని, భీష్మ ఏకాదశి అని. మరి వాటికి సంబంధించి ఏం చేయాలంటారు? శుభ పర్వదినాలలో మాఘమాసంలో వచ్చేటువంటి ఏ పర్వదినమైనా సరే మనం ఏదైనా ఒక సత్కార్యాన్ని భుజాల మీద వేసుకుంటే మాఘమాసం అని అనగానే పాపాలన్నీ పోగొట్టేటువంటి నెల, సింపుల్గా చెప్పాలని అంటే. కాబట్టి ఏది మా ఆగం, అవును, ఆగం అంటే పాపం, పాపం పోయేది, పాపం పోయేటువంటి నెల ఏది ఉంది? మాఘమాసం. కాబట్టి ఎలా పోతుంది అంటే మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం. ఆ చేసేటువంటి వాటిల్లో కొంతవరకు ఈ ప్రకృతి ధర్మంలో ఉండేటువంటి అతీతమైనటువంటి శక్తితో ఈ దేహశక్తిని నిక్షిప్తం చేసి కొంతవరకు దేహశుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ. అందుకని నదీ స్నానం తప్పనిసరి మాఘమాసంలో అని చెబుతాం. అందుకని ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఎలాంటి శుభకార్యమైనా కానీ అవకాశం ఉన్నంత మేర నదీ స్నానం చేసిన తర్వాతే ఆ శుభకార్యంలోకి వచ్చాలి. ఆఖరికి మీకు శివరాత్రి వస్తుంది, ఏం చేస్తారు చెప్పండి? చాలామంది ఉపవాసం ఉంటారు, అభిషేకాలు చేస్తారు, ముందుగా నదీ స్నానానికి వెళ్తారు. ఎక్కడ నదీ స్నానం అవకాశం ఉందా అని చేసి ముందు అదే. ఎందుకు తీసుకొచ్చారు మన పూర్వీకులు అని అంటే, దేవతల యొక్క అనుగ్రహం మనకు రావాలి అని అన్నప్పుడు జీవితకాలంలో రోజు చేసేటువంటి విధానం వేరు. పుణ్యాది కార్యక్రమాలలో పుణ్య నదీ స్నానం ఎప్పుడైతే చేశామో ఈ దేహం పొందేటువంటి అతీతమైనటువంటి తన్మయత్వం వేరు. ఆ తత్వంలోనే భగవత్ స్వరూపం, మన యొక్క అనుగ్రహం దగ్గరగా ఉంటాం. అందుకని మీరు చూడండి, ఎప్పుడు వెళ్ళేటువంటి శివాలయంలో కలిగిన అనుభూతి శివరాత్రి రోజు శివాలయానికి వెళితే చాలా అనుభూతి కలుగుతుంది. ఎందుకు వస్తుందంటే మనసుతో మనం ప్రయాణం చేస్తుంటాం. అందుకని తల్లి, మనసుతో చేసేటువంటి తత్వం ఎవరికైతే కలుగుతుందో అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి మన కోసం వచ్చినటువంటి మాసం మాఘమాసం. అందుకని ఈ మాఘమాసంలోనే గుప్త నవరాత్రులు, ఈ మాఘమాసంలోనే ఈ
అక్షరాభ్యాసాలు కానీ, ఈ మాఘమాసంలోనే అమ్మవారి అనుగ్రహం కానీ, ఈ మాఘమాసంలోనే కుంభమేళ కానీ, ఈ మాఘమాసంలోనే మాఘ పౌర్ణమి కానీ విశేషమైనటువంటి ఫలితాలు పొందడం కానీ అన్ని రకాలుగా ఎలా చూసుకున్నా కానీ శుభప్రదంగా చెబుతుంటారు. అందుకని మీరు కళ్యాణాలకు కూడా మాఘమాసం అని చెప్పేసి మనం చెబుతుంటుంటాం. అందుకని భగవంతుడికి అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్ని పొందేటువంటి నెల ఏదైనా ఉన్నదా అని అంటే ఈ 12 నెలల్లో ఈ మాఘమాసం తల్లి. For more videos like this, subscribe Big TV channel.